రస్మల్లాయి రాజ్యాన్ని రవ్వ కేసరి అనే రాజుగారు పరిపాలిస్తున్నాడు. నేతి అరిసెలతో నోములు నోచినా, బూరెలతో వ్రతాలు చేసినా అతని భార్య దిల్ పసంద్కి మాత్రం సంతానం కలగలేదు. దాంతో దిబ్బరొట్టెలా మారిన రాజుగారి మసాలా వడలతో చేసిన దివాన్కి తన శరీరాన్ని అప్పగించి దహీ వడలా దిగులు పడిపోయాడు రాజుగారు. బోమ్డాన్లా ఉండే భర్త చెర్రీ పండులా చిక్కిపోయేసరికి దిక్కుతోచని రాణి గులాబ్జామ్ లాంటి తన గోడును సగ్గుబియ్యం వడియాల మీద వ్రాసి అప్పడాల అడవులో ఉంటున్న తమ రాజ గురువుగారైన గారకి స్వీట్ సిపాయికిచ్చి పంపించింది. వడలాంటి విషయాన్ని గవ్వలా గ్రహించిన గురువుగారు జిలేబీతో చేసిన జపమాలని రవ్వ లడ్డూలతో చేసిన రుద్రాక్షమాలకి పెనం